అది విజయనగరం జిల్లా. నాకు ఎస్జిటి విభాగంలో 146 ర్యాంక్ వచ్చింది. 84 మార్కులకు పైగా మార్కులు సాధించాను. వెరిఫికేషన్ కి 1:1 అని చెప్పి వెరిఫికేషన్ పిలిచారు. వెరిఫికేషన్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. తర్వాత రిజెక్షన్ లిస్ట్ పెట్టారు. రిజెక్షన్ లిస్ట్ లో నా నేమ్ లేదు. అలాంటప్పుడు తర్వాత 15వ తారీఖున రిలీజ్ చేసినటువంటి సెలక్షన్ లిస్ట్ లో కూడా నా నేమ్ లేదు. మరి నా నేమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, నా జాబ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు సార్. నాకు న్యాయం కావాలి. భిక్షాటన చేసే పరిస్థితిలో ఈ రోజు మేము రోడ్డున పడే పరిస్థితి మాకు ఏర్పడింది. మేము ఈ యొక్క రిక్రూట్మెంట్ లో ఫస్ట్ ఫేజ్ లో మాకు ఈ యొక్క కాల్ లెటర్ మాకు సెండ్ చేయడం జరిగింది. 1:1 అంటే ఒక పోస్ట్ కి ఒక వ్యక్తిని మాత్రమే ఇక్కడ పిలవడం జరిగింది. మరి కానీ ఒక పోస్ట్ కి ఒక వ్యక్తిని పిలిచినప్పుడు మొదటి రోజు జరిగిన మాకు వెరిఫికేషన్ మా అన్ని సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసి ఓకే మీకు అంతా అయిపోయింది, ఇబ్బంది లేదు, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి అధికారులు మమ్మల్ని పంపించడం జరిగింది. సో మేమంతా కూడా ఎటు తోచని పరిస్థితిలో ఈ రోజు మీ ముందు నిలబడ్డాం సార్. దయచేసి మమ్మల్ని భిక్షాటన దాకా పోనీకుండా మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీ దగ్గరే ఉంది. 2020 డిఎస్సి లో ఎగ్జామ్ రాసి ఉన్నానండి. ఓవరాల్ మెరిట్ లిస్ట్ లో 93 ర్యాంక్ వచ్చిందండి. అలాగే బీసీబీ కోటాలో ఇక్కడ 11 పోస్టులు ఉన్నాయండి. 11 పోస్టులు ఉంటే నేను 11వ ప్లేస్ లో ఉన్నాను. కట్ ఆఫ్ అయ్యి కట్టుకుంటుంటే నాకు ఉద్యోగం వస్తుందండి. అలాగే నేను ఒక్కనే కదా కట్ ఆఫ్ పడితే చాలా మంది కట్ ఆఫ్ కట్టారు. ఆ కట్ ఆఫ్ కి దగ్గరగా మేము ఉన్నాము. ఉంటే మాకు రావాల్సిన ఉద్యోగం స్పోర్ట్స్ కోటా వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి శ్రమించి ఉద్యోగం కోసం కొన్ని సంవత్సరాల నుంచి మహాయజ్ఞం కింద తీసుకుని దీన్ని చదువుకుని ఉంటుంటే మరి ఈ రకంగా మరి జాబ్ పోయేటప్పటికి మాకు ఎంతో ఇబ్బందిగా ఉంది. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ఇలా తొంగలో తొక్కేస్తున్నారు. మీరు మాకు తగిన న్యాయం చేయాలి. మీరు